హాయ్ అండి. అరిసెలనేది కొత్తవారు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. చాలామంది అరిసెలు చేసుకోవడానికి భయపడతారండి. అలాంటి భయాలేం అవసరం లేదు. నేను చూపించినట్టు గనక చేసినట్టయితే ఖచ్చితంగా అరిసెలనేవి మంచిగా వస్తాయండి. చెడిపోతాయన్న భయమే అవసరం లేదు. ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని ఒక పావు అనేది ఆయిల్ వేసుకోవాలండి. చాలామంది ఆయిల్ వేయరు. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని బెల్లం అనేది ముందే తరిగి పెట్టుకోవాలండి. తరిగి పెట్టుకున్న బెల్లాన్ని ఇలా గిన్నెలోకి తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ అనేది పోసుకుంటే సరిపోతుందండి. 1 గ్లాస్ ఏసుకుంటే లూజ్ అయిపోతుంది కాబట్టి, మనం బెల్లం ఎంత తీసుకున్నా ఒక సగం గ్లాస్ నీళ్ళనేవి సరిపోతాయి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫస్ట్ బెల్లాన్ని కరిగించుకోవాలండి. తర్వాత వడగట్టుకోవాలి. వడగట్టుకొని తీసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మరిగించుకోవాలండి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకూడదు. ఇలా కొంచెం మరిగి బుడగలొచ్చిన తర్వాత ఇలా కొన్ని నీళ్ళల్లో పాకం అనేది వేసుకొని చూసుకోవాలండి. మనకి ముద్దగా వచ్చినట్లయితే పాకం అనేది రెడీ అయినట్టు. ఇలా 5 నిమిషాలకు ఒకసారి చూసుకోవాలి. ఇలా పాకం అనేది ముద్దగా వచ్చి కింద వేస్తే కొంచెం సౌండ్ రావాలండి. అప్పుడు మనకు పాకం రెడీ అయినట్టండి. పాకం రెడీ అయిన తర్వాత దింపేసుకొని నువ్వులనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఎన్ని నువ్వులు కావాలో మన ఇష్టమండి. ఎన్నైనా వేసుకోవచ్చు. నువ్వులు యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బావుంటుంది. కానీ నెయ్యి లేని వాళ్ళు ఒక 2, 3 పావులు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని తడిపిండి ఉంటుంది కదండీ! తడిపిండి అనేది ఇలా వేసుకుంటూ కలుపుకోవాలండి. ముద్దలు ముద్దలుగా కానివ్వకూడదు. వెంటనే ఇలా కలుపుతూ ఉండాలి. గరిటెని బాగా తిప్పుతూ కలుపుకోవాలండి. మొత్తం మనకు పాకం అనేది గట్టిగా అయ్యేంత వరకు పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం గట్టిగా అయిన తర్వాత మళ్ళీ 2, 3 పావులు ఆయిల్ వేసుకొని ఇలా కలిపేసి ఒకసారి చూసుకోండి. ఇలా గనక ముద్ద వచ్చినట్లయితే పిండి అనేది రెడీ అయిపోయినట్టే అండి. ఇంకా వేసుకోకూడదు పిండి. పాన్ పెట్టేసుకొని ఆయిల్ తీసుకొని ఇలా పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఆయిల్ పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలండి. కొంచెం మందంగానే ఉండాలి. కాల్చేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. ఇలా అటు ఇటు కాల్చేసుకొని అరిసెల పీట పైన పెట్టి ఇలా కొంచెం ఒత్తుకోవాలండి. అలాగైతే నూనంతా పోతుంది. ఇలాగే అన్నీ కాల్చేసుకొని ఇలా ఒత్తి పెట్టేసుకున్నామంటే అరిసెలు రెడీ.